హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే పచ్చి పనసపండు కబాబ్ చేస్తున్నాను. ఇదైతే ఫస్ట్ టైం చేస్తున్నాను. మీరు ఎప్పుడైనా పనసపండుతో ఏమైనా చేశారా? ఖచ్చితంగా కామెంట్ చేయండి. నేనైతే దీనికోసం ఒక పచ్చి పనసపండు తీసుకునేసి చాకకి అలాగే చేతులకైతే నూనె అప్లై చేసుకున్నాను. పనసపండు కోసిన తర్వాత కొద్దిగా పాల్లాగా అనేది వస్తుంది, దాన్ని తుడిచేసుకోవాలి. పనసపండు కట్ చేసేటప్పుడు ఆయిల్ మాత్రం అస్సలు మర్చిపోకండి, ఎక్కువ జిగురుగా ఉంటుంది. పనసపండును కట్ చేసుకొని పైన పొట్టు అంతా తీసేసుకోవాలి. మధ్యలో ఉన్న కండ పీస్ మాత్రమే ఇట్లా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇది ప్రాసెస్ అయితే కొద్దిగా టైం టేకింగ్గా ఉంటుంది. పనసపండు ముక్కలు మీకు ఎంత సైజులో కావాలో అంత సైజులో కట్ చేసుకొనేసి ఇంకొక గిన్నె తీసుకొని కావాల్సినంత నీళ్లు పోసుకోవాలి. నీళ్లు కొద్దిగా వేడైన తర్వాత ముందుగా కట్ చేసుకున్న పనసపండు ముక్కలు, ఇందులోకి కొద్దిగా పసుపు అలాగే కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. పసుపు ఉప్పు వేసుకొని ఒక పనసపండు 50% ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. పనసపండు 50% ఉడికిన తర్వాత ముక్కల్ని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇంకొక గిన్నె తీసుకొని కొద్దిగా కార్న్ఫ్లోరు అలాగే కొద్దిగా బియ్యం పిండి, కొద్దిగా పసుపు, కారం. ఇక్కడ కారం అనేది కొద్దిగా ఎక్కువగా వేసుకుంటే తినడానికి టేస్ట్ బాగుంటుంది. ఇందులోకి కొద్దిగా గరం మసాలా వేసుకోవాలి. అలాగే రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి. ఆల్రెడీ మనం ఉప్పు వేసుకున్నాం కాబట్టి కొద్దిగా తక్కువగానే వేసుకోవాలి. ఇక్కడైతే నేను కొద్దిగా శనగపిండి తీసుకుంటున్నాను. మీకు శనగపిండి ఇష్టం లేకపోతే స్కిప్ చేయవచ్చు. అలాగే కొద్దిగా నిమ్మరసము. ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవడం మర్చిపోయాను, మీరు ఖచ్చితంగా ఉంటే వేసుకోండి. ఒకసారి పిండిని అంతా బాగా మిక్స్ చేసుకొని కావలసినంత నీళ్లు పోసుకొని బాగా కలుపుకోవాలి. ముందుగా ఉడికించి పెట్టుకున్న పనసపండు ముక్కలు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక ½ అన్ అవర్ పాటు మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి. ఇంకొక పెనం తీసుకొని కావాల్సినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ని బాగా హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న పనసపండు ముక్కలు వేసుకోవాలి. పనసపండు ముక్కలు అన్నీ వేసుకునేసిన తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 2 to 4 మినిట్స్ పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడైతే నేను కలర్ యూస్ చేయట్లేదు, మీకు కావాలంటే కొద్దిగా రెడ్ కలర్ ఫుడ్ కలర్ వేసుకోవచ్చు. పనసపండు ముక్కలను కలుపుతూ బాగా ఫ్రై చేసుకోవాలి. రెండు వైపులా బాగా కాలిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. రిమైనింగ్ పనస ముక్కలు కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి. ఫైనల్గా కొద్దిగా కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకొని సర్వ్ చేసుకోవడమే. టేస్ట్ అయితే బాగానే ఉంటుంది, ఖచ్చితంగా ట్రై చేయండి. కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.